అవని అయితే తన పర్స్‌లో డబ్బులు తీస్తూ ఉంటుంది. అలా తన పర్స్‌లో డబ్బులు తీసి అక్షయ్‌కి ఇస్తూ ఉంటుంది. బోనస్ ఇస్తున్న అక్షయ్‌కైతే తను డబ్బులు ఇచ్చేసరికి "డబ్బులిస్తున్నావేంటి?" అని అవనితో అయితే అక్షయ్ అంటూ ఉంటాడు. "మీరు నాకు ఇస్తున్న బోనస్ నేను తీసుకోవాలంటే నేను ఇస్తున్న ఈ డబ్బులతో నా కూతురికి బట్టలు కొనిసివ్వండి. తన బర్త్‌డే వస్తుంది కదా! తన బర్త్‌డేకి బట్టలు తీయండి" అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. మీరు ఇచ్చిన బోనస్ తీసుకుంటే మీరు ఫీల్ అవుతారో లేదో తెలీదు గానీ, నేను ఇచ్చిన డబ్బులతో మీ నా కూతురికి బట్టలు తీయలేదు అని తెలిస్తే మాత్రం చాలా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని. అలా నా కూతురు గురించైనా ఈ డబ్బులు తీసుకొని తనకి బట్టలు తీయండి అని చెప్పేసి అయితే అవని అంటూ ఉంటుంది అక్షయ్‌తో. ఇక అక్షయ్ ఏం చేయలేక అవని ఇచ్చిన డబ్బులనైతే కొంచెం ఆలోచిస్తూ తీసుకుంటూ ఉంటాడు. అలా తీసుకొని అవని అయితే ఈ డబ్బులతో ఖచ్చితంగా నా కూతురికి బట్టలు తీయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే తన బోనస్ అయితే ఇస్తూ ఉంటాడు అవనికి. అవని బోనస్ తీసుకుంటూ ఉంటుంది. బోనస్ స్వీట్స్ తీసుకొని వెళ్తూ మళ్ళీ స్వీట్స్ బాక్స్ ఓపెన్ చేసి నా కూతురు బర్త్‌డే తరపున స్వీట్ తీసుకోండి అని చెప్పేసి అయితే అమ్మగా నా కూతురు బర్త్‌డే తరపున మీకు స్వీట్ ఇస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అవని ఇస్తున్న స్వీట్స్ అయితే తీసుకోలా వద్దా అని ఆలోచిస్తూ ఆరాధ్య కోసమనైనా తీసుకోవాలి అని చెప్పేసి అయితే అవని ఇస్తున్న స్వీట్స్ అయితే అక్షయ్ తీసుకుంటూ ఉంటాడు. అలా అక్షయ్ అయితే అవని చేస్తున్న పనికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కొంచెం షాక్ అవుతూ ఉంటాడు. ఇక అవని అయితే ఇచ్చిన స్వీట్స్ తీసుకొని తీసుకుంటూ ఉంటాడు. అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆరాధ్య కోసం అవని ఇంత దీనిలా ఆలోచిస్తుంది అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఆ స్వీట్ పట్టుకొని అయితే అవని వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అక్షయ్.